నా పేరు మారుతి. సో ఐఎమ్ ఫ్రమ్ నాలేశ్వర్ విలేజ్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ప్రీవియస్లీ అంటే 2017లో స్టార్ట్ చేశాను మౌంటైనరింగ్ జర్నీ. సో అప్పుడు నేను అంటే మన లాస్ట్ విలేజ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే వ్యవసాయం నుంచి వచ్చాను. సో 2017లో స్టార్ట్ చేసింది. మొన్న నేను అంటే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో మనీ ఇష్యూస్ వల్ల మొన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో బయట నుంచి అప్పు తెచ్చుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కిలిమంజారో క్లైంబ్ చేశాను, విచ్ ఇస్ ఆఫ్రికన్ హైయెస్ట్ మౌంటైన్. సో సిక్కింలో నాది బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ అయిపోయింది. సో దాని తర్వాత రీసెంట్గా ఆగస్ట్లో మన ఇండిపెండెన్స్ డే రోజు ఎల్బ్రూస్, యూరోప్ హైయెస్ట్ మౌంటైన్, రష్యాలో ఉంటుంది. సో అది అధిరోహించడం జరిగింది. సో 5642 meters. నేను 8 days పట్టింది సార్. సో ఐ వాజ్ ఎయిమ్ టు అంటే 15th రోజు ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు సబ్మిట్ చేయడానికి వెళ్ళాం. బట్ వెదర్ కండిషన్స్ వల్ల -30 అరౌండ్ ఉండేది. సో మై గైడ్ వాస్ టు లైక్ ఆఫ్టర్ 2 days వీ కెన్ ట్రై. సో ఇప్పుడైతే ట్రై చేయలేదు. పైన విండ్ కూడా 30 స్పీడ్లో ఉంది సార్. బట్ ఎక్విప్మెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో టైమ్ ఆన్ August 17 సార్ దానివల్ల. సో 8 days ఇట్ టోటల్ ఇట్ వాస్ లైక్ 16 days పట్టింది సార్. సో దానికి నేను 4.5 lakh ఇట్లా లోన్ తీసుకొని వెళ్ళాను. ప్రీవియస్ కూడా కిలిమంజారో కూడా అంతే చేశాను. సో అంటే ఫస్ట్ స్టెప్ మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు. సో అందువల్ల నేనే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ కొందరు తెలిసి సో ఐ కెన్ గెట్ సపోర్ట్ అని తెలిసి సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఎందుకు మంచిగా జాబ్ చేసుకోకుంటే జాబ్ ఉంటుంది సార్, మరి జాబ్ ఉన్నాక ఎందుకు వెళ్ళావా? ఒక్కటి మన తెలంగాణకు పేరు కొరకు, మన నిజామాబాద్ పేరు కొరకు నేను ట్రై చేశాను సార్. అంతా తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని 5040 meters మరి 8 daysలో అంటే అది కోల్డ్ ప్లేస్, చల్ల ఉంటుందా వేడుకుంటుంది -degreesలో. కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని అభినందించాలి, ప్రోత్సహించాలి. తప్పనిసరిగా నువ్వు డబ్బుల గురించి బాధపడకు, ఈ డబ్బులు వస్తాయి.